మనం మహా శివాలయాల్ని చూసుంటాం. శివరాత్రి సందర్భంగా శివాలయాన్నిటిని దర్శించుకోవాలని మనం ఆరాటపడుతూ ఉంటాం, అలాగే దర్శించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక శివలింగాన్ని చూస్తున్నాం, ఆ పక్కనే నందిని కూడా చూస్తున్నాం. మార్కండేయుడు అని ఆయన అందరికీ తెలుసున్న శివుడు, మార్కండేయుడు యొక్క పురాణ గాథ అందరికీ తెలుసున్నదే. ఆ మార్కండేయుడు యొక్క తండ్రి గారు మృకండేశ్వరుడు. మృకండేశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఇది 17వ శతాబ్దంలో సుమారు దీన్ని ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తోంది. మార్కండేయుడు శివుడు ఈ అనుబంధానికి సంబంధించిన ఒక గాథ అయితే మనకు తెలుసున్నదే. మార్కండేయ స్వామి ఈరోజు అనేక ఊళ్ళల్లో పూజలు అందుకుంటున్నారు. మార్కండేయ స్వామి దేవాలయం మన రాజమండ్రిలో కూడా ఉంది. ఆ మార్కండేయుడు యొక్క తండ్రి మృకండేశ్వరుడు. ఆ మృకండేశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈ లింగం. ఇది 17వ శతాబ్ద కాలంలో దీన్ని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. ఆ పక్కనే శివలింగం పక్కనే ఓ నంది. ఇది రాజమండ్రిలో మన ఇప్పుడు ఏదైతే లాస్పిన్ హోటల్ అంటే గతంలో మహాలక్ష్మి హోటల్ అనుకునేవాళ్ళో అక్కడ త్రవ్వకాలు జరిగినప్పుడు ఆ త్రవ్వకాల్లో బయటపడిన లింగం ఈ శివలింగం. ఇది ప్రస్తుతం అనాథల ఎక్కడో ఒక మ్యూజియంలో ఏంటది రాళ్లబండి మ్యూజియంలో ఇది ఉండేది. అది నిర్మాణం చేస్తున్నందువల్ల దాన్ని ఇక్కడికి ఈ యొక్క సరార్దర్ కాటన్ దొరగారి యొక్క బంగ్లాకి దీన్ని తరలించడం జరిగింది. ఇక దీని గురించి మనం వాస్తవం చెప్పుకోవాలంటే దాదాపు పురాతనమైన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క మృకండేశ్వరుడు ఆలయాన్ని ఎప్పటి నుంచో కూడా మనం ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నాం, కానీ అది జరగట్లేదు. ప్రస్తుతం తవ్వకాలు జరిగినప్పుడు ప్రస్తుతం నంది బయటపడింది. ఫస్ట్ అక్కడ నంది బయటపడిన తర్వాత ఖచ్చితంగా నంది ఎదురుగుండా శివలింగం ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఈ శివలింగాన్ని కనుక్కోవడం జరిగింది. అక్కడే ఇది బయటపడింది అనమాట. ఈ యొక్క మృకండేశ్వరుడు అని ఒక మహర్షి స్థాపించిన ఈ యొక్క శివలింగాన్ని చాలా ప్రాచీనమైన శివలింగం. ఈ శివలింగానికి ఆంధ్రకేసరి యోజన సమితి ప్రతి సంవత్సరం శివరాత్రికి అభిషేకం చేస్తుంది. ఈ యొక్క శివలింగాన్ని రానున్న పుష్కరాల్లోనైనా ఏదైనా ఒక నిర్మాణాత్మకంగా ఒక దేవాలయాన్ని నిర్మిస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంత అపూర్వమైన ఈ యొక్క శివలింగాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజుని అనేక దేవాలయాలు శివాలయాలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు శివాలయంగా మారుతుందో మనం ఎదురు చూద్దాం. నమస్కారం.